హాయ్ అండి అందరికీ. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. ఇది వచ్చి మేము స్లీపీ హెడ్ మ్యాట్రిసెస్ అని ఆన్లైన్లో తీసుకున్నాము అమెజాన్లో. సో ఇది మీకు రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది ఎవరైనా కొనుక్కోవాలంటే అని వీడియో తీస్తున్నామండి. ఇది మనకి ఇలా పార్సల్లో సేమ్ ఇలానే తెచ్చిచ్చేసారండి ఇంటి దగ్గరికి. తర్వాత ఇక్కడ మనం పైనది అది తీయడానికి ట్రై చేశారు మా హస్బెండ్, రాలేదని చెప్పి కట్ చేసేసాము. తర్వాత దాన్ని అంతా కిందకి తీసేసి మనం నార్మల్గా బెడ్ ఎలా వేసుకుంటాం అలానే ఇది మంచిగా ప్రెస్ చేసి లోపల ఇలా రౌండ్గా చుట్టేసి పంపించారు. మనం బయటకు తీయగానే అది దానికి పేపర్ కవర్ అంతా ఉంటుంది కదా, అదంతా కట్ చేసేయగానే ఎంత బాగా గాలి అదంతా అదే ఫిల్ అయిపోయింది బెడ్లో. ఇది నార్మల్ ఏమో ఈ మధ్య అన్ని బెడ్స్కి, మేమైతే కొత్తగా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. అది మంచిగా గాలి అంతా దాంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయేసి కట్ చేసిన తర్వాత అది పెద్దగా అయిపోయింది. మేమైతే 6 ఇంచ్ తీసుకున్నాము. దీంట్లో 4 and 8 ఇంచెస్ది కూడా ఉంది. మాకు 6 ఇంచెస్ది సరిపోతుంది. ప్లస్ మా బెడ్కి సరిపోయే మేము కొలతలు తీసుకునేసి టేప్తో దాన్ని బట్టి తెచ్చుకున్నామండి. ఇది వచ్చి మాకు ప్రైస్ 8,700 అలా పడింది, దగ్గర 9,000 వరకు. ఇది వచ్చి వాళ్ళు మా హస్బెండ్ చేతిలో పట్టుకున్నారు కదా, అది కట్ చేయడానికి అది వాళ్ళే ఇస్తారు. మనము మంచిగా పైనంతా కట్ చేసేసుకుంటే బెడ్ దాంట్లో గాలి ఫిల్ అయిపోయి మంచిగా పెద్దగా అయిపోతుందండి. ఇది మీరు ఎవరైనా తీసుకోవాలంటే దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి. మనము ఫస్ట్ మన కాట్ మన మంచం ఎంత సైజు ఉందో చూసుకొని దాన్ని బట్టి తెచ్చుకుంటే మనకు పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. ఇదంతా మడ్చేసి ఉన్నారు. అది ఓపెన్ చేయగానే మంచి గాలి అంతా ఫిల్ అయిపోయిందండి. సో చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టి, దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నా లైఫ్లో వచ్చిన కొన్ని బిగ్గెస్ట్ చేంజెస్, దాని గురించి అంతా నేను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేదంతా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా నుంచి కనీసం 2 to 3 days కన్నా ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఇలా అంతా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ అది మర్చడం వల్ల చిన్న బెడ్డే అనుకున్నారు, సింగిల్ బెడ్ అనేసి. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే దాన్ని ఇలా మర్చున్నారు మిడిల్లోకి. సో ఇలా ఓపెన్ చేస్తే మాకు కరెక్ట్గా సరిపోయిందండి మా కాట్కి. ఇలా ఓపెన్ చేసి కవర్ ఇలా పైన కవర్ అంతా తీసేస్తే ఇది వైట్గా ఉంది కదా, అది బెడ్ కవర్ అండి, అది వాళ్ళే ఇచ్చారు. సైడ్లో ఇక్కడ చూపిస్తున్నాం కదా జిప్ ఉంది, ఎప్పుడైనా తీసేసి మనం వాష్ చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా కవర్ వేసుకొని అవసరం లేదు. పైన జస్ట్ బెడ్షీట్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ కవర్ వాళ్ళే ఇవ్వడం వల్ల. ఇలా జిప్ లోపలికి ఉంది, మనం తీసేసుకొని వాష్ చేసేసుకోవడం అంతే. దీంతోపాటు ఒక కార్డు ఇచ్చారు, థ్యాంక్ యూ అండ్ రివ్యూ కార్డు. మనం రివ్యూ చేయాలనుకుంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రివ్యూ ఇవ్వచ్చు. ఇలా బెడ్ మీద వేసేసాము, కరెక్ట్గా సరిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.